వీలైనంత త్వరగా డీసీసీల నియామకాల ప్రక్రియ చేపట్టాలని హైకమాండ్ యోచిస్తోంది. ఇందులో భాగంగా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణకు వచ్చారు. 34 జిల్లాలు 4 కార్పొరేషన్లలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో పరిశీలకులు పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో బ్లాక్ల వారీగా 2 మీటింగ్స్ పెట్టి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రతి అబ్జర్వర్ కు 3 కోఆర్డినేటర్లు నియమించారు. వారికి సహాయకులుగా పీఆర్ఓలను కూడా నియమించారు. ఈ నెల 20 వరకు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. నవంబర్ 3 వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో డీసీసీల నియామకం పూర్తి చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో డీసీసీ నియామకాలపై దృష్టి పెట్టింది పీసీసీ, అలాగే కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే ఏదైతే తెలంగాణకు చేరుకున్నారో 22 మంది ఏఐసీసీ పరిశీలకులు సుమారు 34 జిల్లాల్లో వారం రోజుల పాటు ఏదైతే పూర్తిగా తిరిగేసి అక్కడ బూత్ లెవెల్ వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ అభిప్రాయాల సేకరణ తీసుకుంటారు. ఈ నెల 20 లోపు ఎవరైతే డీసీసీ అధ్యక్షులుగా ఆశావాహులు ఉన్నారో వారి దరఖాస్తులను కూడా వీరికి ఇవ్వచ్చు. దీని తర్వాత ఏఐసీసీ పరిశీలకులు ఈ వారం రోజులు నిర్వహించేటువంటి పూర్తిస్థాయి పరిశీలన, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏఐసీసీ పరిశీలకులకు కూడా 3 అధికంగా వారికి ఏదైతే పిఆర్ఓలను కావచ్చు, అలాగే 3 సబార్డినేటర్లను కూడా సలహాలు తీసుకునే వాళ్ళని కూడా 3 కూడా ఏదైతే సలహాదారులను కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈ వారం 10 రోజుల పాటు ఏఐసీసీ పరిశీలకులు అంతా కూడా ఏదైతే అన్ని జిల్లాలు తిరిగేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీసీసీ అధ్యక్షులు కావాలనుకుంటున్నారో వారందరితో కూడా ఏదైతే సంప్రదింపులు జరుపుతారో వారందరితో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో మాట్లాడతారు. అక్కడ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో మీటింగ్స్ నిర్వహించి ఎవరికి పార్టీ పదవి ఇస్తే బాగుంటుంది, ఎవరు పార్టీలో గత కొన్నేళ్ళ నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు, ఎవరు పార్టీ మారకుండా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఎవరికి దీంట్లో పార్టీకి ఎవరికైతే డీసీసీ ఇస్తే పార్టీ బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక కోణాలు ఏదైతే పార్టీ పరిశీలిస్తుంది. ఏఐసీసీ పరిశీలకులు పరిశీలించిన తర్వాత దాంట్లో ఒక షార్ట్ లిస్ట్ ఫైనలిస్ట్ చేస్తారు. ఫైనలిస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే పూర్తవుతుంది. అయిన తర్వాత దాదాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏదైతే డీసీసీ నియామకాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో భాగంగా నవంబర్ 3వ వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో డీసీసీ నియామకాల ప్రక్రియ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొదటగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే డిసెంబర్ చివరి వారంలో లేదంటే జనవరిలో ఏదైతే డీసీసీ నియామకాలు ఉంటాయని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. కానీ సడన్గా మనం చూసినట్టయితే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై హైకోర్టులో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక బ్రేక్ పడింది. సో ఈ బ్రేక్ పడిన వెంటనే పార్టీ కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలి, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్పై దృష్టి సారించాలి, డీసీసీ అధ్యక్షుల నియామకంపై సీరియస్గా ఫోకస్ చేయాలని చెప్పి భావించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే తెలంగాణకు అయితే చేరుకున్నారు. సో 34 జిల్లాలు 22 మంది పరిశీలకులు, ప్రతి పరిశీలకుడికి 3 సలహాదారులు సహాయకులు ఉంటారు. వారితో పాటు వారికి పీఆర్ఓలు ఉంటారు. సో పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసి నోట్ చేసుకోవడానికి కావాల్సిన టీం అంతా కూడా ఇప్పటికే పీసీసీ అయితే ప్రిపేర్ చేసింది. సో ఈ నేపథ్యంలో పరిశీలకులు ఇప్పటికే గాంధీ భవన్లో అటు సికింద్రాబాద్ జిల్లా అలాగే ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కొనసాగుతుంది. సో ఈ వారం రోజుల పాటు కూడా 34 జిల్లాలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ వారితో కూడా అలాగే ముఖ్య నేతలతో అందరితో కూడా సంప్రదింపులు జరిపి ఎవరికి పార్టీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది డీసీసీ అధ్యక్షులుగా అనే దానిపై కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీకి ఇస్తుంది. ఏఐసీసీ నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అయితే ఏదైతే డీసీసీల నియామకం పూర్తి చేయాలని